హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 6న విడుదల కావాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ అనేది కొంతకాలం పోస్ట్ పోన్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ డిస్కషన్స్ అన్నీ ఆపేసి మీరందరూ ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి. సో మీ యొక్క ప్రిపరేషన్ని స్పీడప్ చేయడం కోసం మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన లైవ్ మెంటార్షిప్ క్లాసెస్ కూడా ప్రారంభించుకున్నాం. సో ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా ప్రారంభించలేదో, లేకపోతే గతంలో కోచింగ్ తీసుకొని ఇంట్లో ఉండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇతర ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు కానీ, లేకపోతే గృహిణులుగా ఉండి అంటే మహిళలు ఎవరైతే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారైతే ద బెస్ట్ కోర్స్. మీరు ఆఫ్లైన్లో 25 వేల రూపాయలు పెట్టి పొందలేని ఒక అభ్యసన అనుభవాన్ని, సో 25 వేలు ఖర్చు చేసినా సరే ఇంత క్వాలిటీ కంటెంట్ని మీరైతే ఇంతవరకు పొంది ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. అంటే మన అభ్యర్థులు కూడా అదే విషయాన్ని చెప్పి ఉన్నారు. అంటే 25 వేలు ఫీజు ఆఫ్లైన్లో కట్టిన దానికంటే మించి కేవలం 3,000 రూపాయలతో మాత్రమే మీకు ఒక లైవ్ క్లాస్ యొక్క ఎక్స్పీరియన్స్ అందిస్తూ సిలబస్ని పూర్తి స్థాయిలో కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్లోను, మెథడాలజీ, పిఐఈ, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఏదైతే ఈ డ్రాబ్యాక్ ఉందో కోచింగ్ పరంగా, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా దృష్టిలో పెట్టుకొని బైలింగ్వల్లో మీకు ఈ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. డైలీ ఈవినింగ్ 6:30 to 10 o'clock వరకు ఒక 3 hours లైవ్ క్లాసెస్ అందిస్తూ దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కూడా ఇస్తూ రెగ్యులర్గా మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ పెడుతూ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపరేషన్ అవుతూ ఉన్న వాళ్ళు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు, కేవలం టెస్ట్ సిరీస్ రాద్దాము అని అనుకున్న వాళ్ళ కోసం చాలామంది యొక్క రిక్వెస్ట్ల మేరకి మనము ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ని మీకు కండక్ట్ చేయబోతున్నాం. సో ఆ టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో డిఎస్సి 2024 మ్యాథమెటిక్స్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే, టెస్ట్ సిరీస్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోని కూడా మీకు అందిస్తాం. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఒక మనం ప్రిపేర్ అయిన అంశము మనం పరీక్ష రాసినప్పుడు ఎంతవరకు మనం చేయగలిగాము, అనుకున్న సమయంలో మనం పూర్తి చేయగలిగామా లేదా అన్నది మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత, అనుకున్న సమయంలో పూర్తి చేయాలంటే మనం ఎలాంటి స్ట్రాటజీని వాడాలి అన్నది మీకు ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అంటే కొన్ని క్వశ్చన్స్ మనం ఆప్షన్ ద్వారా సాల్వ్ చేస్తాం, కొన్ని క్వశ్చన్స్ని షార్ట్కట్ మెథడ్స్ ద్వారా సాల్వ్ చేస్తాం, కొన్ని క్వశ్చన్స్ని కాన్సెప్ట్ ఆధారంగా సాల్వ్ చేస్తాం, కొన్ని క్వశ్చన్స్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాం. ఇలా ఇవ్వబడిన ప్రతి ప్రశ్నని ఎలా సాల్వ్ చేస్తే 20 నుంచి 30 సెకండ్లో మనము సాల్వ్ చేయవచ్చు అనే అంశం ఆధారంగా చేసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుద్ది. సో ఇలాంటి లైవ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది మీకు ఎక్కడ కూడా అందించడము జరగట్లేదు. అంటే వినూత్నంగా మనం మాత్రం అంటే కేవలం జయశంకర్ అకాడమీ నుంచి మాత్రమే మీకు లైవ్ క్లాసెస్ అనేటిది వెంటనే ఫ్రెష్గా, అంటే గతంలో ఎప్పుడో సంవత్సరాల తరబడి అవే వీడియోస్ని టెట్కి, డిఎస్సికి, ఎస్ఐకి, కానిస్టేబుల్కి ఒకే రకమైన వీడియోస్ అందించడం కాకుండా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ సపరేట్గా లైవ్ క్లాసెస్ అందిస్తున్న సంస్థ జయశంకర్ అకాడమీ మాత్రమే. కాబట్టి టెస్ట్లకు సంబంధించి లైవ్ సెషన్ కూడా మీకు అందించడం జరుగుద్ది. సో ఈ టెస్ట్లు ఏ విధంగా ఉండబోతుంది అని అంటే, సో కంటెంట్ పరంగా మీరు గమనించినట్లయితే, సో కంటెంట్ మనకి కంప్లీట్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అందించడం జరుగుతుంది. అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అంటే కంటెంట్ 6వ తరగతి నుంచి బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఏవైతే అన్ని చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్స్ని, అంటే స్కూల్ లెవెల్ చాప్టర్స్ ఒక స్ట్రీమ్లో అండ్ ఇంటర్మీడియట్ చాప్టర్స్ ఒక స్ట్రీమ్లో మీకు అందించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జామెట్రీ అనే టాపిక్ ఉందనుకోండి, అది 10th క్లాస్ వరకు మనకి జామెట్రీలో ఉన్న 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని మీకు 2 టెస్టుల రూపంలో, లేకపోతే సబ్జెక్ట్ యొక్క విడత్ ఎక్కువగా ఉంటే 3 టెస్టులు కూడా మీకు అందించడం జరుగుద్ది. ప్రతి పరీక్ష 30 నుంచి 40 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా మేము 40 క్వశ్చన్స్ అనే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నాం. ఒకవేళ ఆ ప్రశ్న లేదంటే ఆ చాప్టర్ యొక్క స్కోప్ తక్కువగా ఉంటే 30 క్వశ్చన్స్లోనే పూర్తి స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది. అంటే 40 క్వశ్చన్స్ 1.5 యావరేజ్గా మీకు ఒక్కొక్క టెస్ట్ నుంచి రావడం జరుగుద్ది. ఓకే, ఎందుకంటే మనకు 40 మార్కుల పరీక్ష కాబట్టి 40 టెస్టులు, ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 టెస్టులు, అంటే మొత్తం 80 క్వశ్చన్స్ని మనం ప్రతి చాప్టర్ నుంచి యావరేజ్గా సాల్వ్ చేస్తూ వస్తూ ఉంటాం. రైట్. సో ఇలా మీరు ఈ టెస్టులు రాయాలి,
సో ఈ టెస్ట్ల యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుంది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన యొక్క మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యాథ్స్ యూనివర్స్ యాప్. సో మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. అదేవిధంగా ల్యాప్టాప్లో కూడా మీకు టెస్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టెస్ట్లకు సంబంధించిన కోర్స్ అనేది రైట్. సో టెస్ట్కి సంబంధించిన కోర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో డిఎస్సి 2024 మ్యాథమెటిక్స్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అని ఈ రకమైన కోర్స్ అనేది ఒకటి అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సు ఇక్కడ చూసిన తర్వాత రైట్. సో మీరు ఏదైతే ఈ కోర్స్ ఇక్కడ చూసారో కోర్స్ ఇక్కడ మీకు 1599 రూపీస్గా ఉంటుంది. దీన్ని మీరు ఓపెన్ చేస్తే రైట్, దీన్ని ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ కంటెంట్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ కంటెంట్ అనే ఫోల్డర్లో మీకు ఆల్రెడీ ఒక ఫ్రీ టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ టెస్ట్ అనేది మీకు ఏ విధంగా ఉంటుంది అని అంటే అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు. ఓకే. సో అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మీకు టెస్ట్ అనేది అందించడం అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు. అంటే మీరు అందరు ఇప్పటికే టెట్ కోసము అప్ టు 10th క్లాస్ వరకు చదివి ఉన్నారు. చాలామంది ఎస్జిటి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ ఎస్జిటి ప్రిపేర్ అయిన అభ్యర్థులు అందరూ కూడా 10th క్లాస్ వరకు కంటెంట్ పూర్తి చేసుకొని ఉన్నారు. సడన్గా ఎస్జిటి యొక్క అవకాశం మనకు పోయేసరికి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి మా యొక్క క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ని చూడడానికి మీకు ఇలా టెస్ట్ అనేది ఫ్రీ టెస్ట్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు టెస్ట్ రాయండి. టెస్ట్ రాసి మా క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్రీ టెస్ట్ కనుక రాసినట్లయితే ఫ్రీ టెస్ట్ యువర్ సెల్ఫ్ ఎస్ఎస్సి స్టాండర్డ్. ఓకే. ఎస్ఎస్సి స్టాండర్డ్ వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి అంటే అన్ని చాప్టర్కి సంబంధించిన అంశం ఇక్కడ మీకు అందించడం జరుగుతుందండి. సో అన్ని టెస్టులకు సంబంధించిన అన్ని చాప్టర్లకు సంబంధించి ఇక్కడ మనకు టెస్ట్ అనేవి ఉంటాయి. సో ఇలా ప్రతి చాప్టర్ ఓకే. సో మీకు ఇలా టెస్ట్ అనేది ప్రతి చాప్టర్ నుంచి మనం తీసుకున్నాం అన్ని క్వశ్చన్స్ ర్యాండమ్గా. సో మీరు ఒకసారి టెస్ట్ కనుక ఫ్రీ టెస్ట్ రాసిన తర్వాత మీకు అర్థమవుద్ది. సో హౌ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ టెస్ట్ క్వశ్చన్స్ అనేటి. సో ఊరికే టెస్టులు పెడుతున్నాం కదా అని సో గైడ్లోంచి తీసుకొచ్చి డైరెక్ట్గా క్వశ్చన్స్ అందించడం కాకుండా ప్రతి ప్రశ్న ప్రతి చాప్టర్లోంచి మనం కవర్ చేసే విధంగా అన్నీ కూడా గత ప్రశ్నాపత్రాలని బేస్ చేసుకొని అంటే గతంలో తెలంగాణలో డిఎస్సి జరిగింది, గురుకుల పరీక్ష జరిగింది, 2018లో డిఎస్సి పరీక్ష జరిగింది, టెట్ పరీక్షలు జరిగాయి. అసలు ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా మారుతూ ఉంది, ఏ స్టాండర్డ్లో అనలిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్నది మనం చూస్తూ కూడా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీకు ప్రిపేర్ చేస్తూ అంటే లేటెస్ట్గా ప్రిపేర్ చేస్తూ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ టెస్ట్ కనుక రాయాలనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు టెస్ట్ రాయొచ్చు. సో ఈ టెస్ట్ రాసిన తర్వాత రైట్. సో ఇలా మీకు ఫ్రీ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీ టెస్ట్ రాసి మీ యొక్క మార్కులు స్కోర్లు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది రాస్తున్నారు. సో ఆల్రెడీ చాలామంది రాసిన ఈ టెస్ట్లో మీ యొక్క ర్యాంక్ కూడా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాం. సో సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ 29/40, 27/40, 40కి ఎన్ని మార్కులు చేశారు అన్నది కూడా మీకు అర్థమవుతుంది. అయితే ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు ఏం జరుగుతుంది అని ఒకసారి కనుక చూస్తే అంటే మనందరం అనుకుంటాం మేము బాగా ప్రిపేర్ అయ్యాం, కేవలం ఇంటర్మీడియట్ ఒకటి చదువుకుంటే చాలు, నోటిఫికేషన్ ఇంకా లేట్ అవుతుంది, అనవసరంగా లేట్ అయింది, మా టైం అంతా వేస్ట్ అవుతుంది, సో మేము ఇప్పటికే బాగా ప్రిపేర్ అయి ఉన్నాము అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో మీరు ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. నిజంగా నోటిఫికేషన్ సిద్ధంగా ఉండి మనకి ఫిబ్రవరిలో కనుక పరీక్ష పెట్టి ఉంటే మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది కూడా మనం ఈ పరీక్షలు రాయడం ద్వారా తెలుస్తుంది. సో మీరు ఈ పరీక్షలు రాస్తూ ఉంటే మీరు ఏ చాప్టర్లో వీక్ ఉన్నారు, ఏ చాప్టర్ని ఇంకా పికప్ చేయాలి, అసలు మనం ఇప్పటిదాకా తీసుకున్న కోచింగ్ కానీ మనం ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన విధానం కానీ సరైన మార్గంలో వెళ్తుందా లేదా అన్నది మీకు ఈ టెస్ట్ రాయడం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రశ్న కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ద మోస్ట్ స్టాండర్డ్ టెస్ట్ని మీకు ఇక్కడ అందించబోతున్నాం. రాష్ట్రంలో ఎవరూ నిర్వహించని విధంగా క్వశ్చన్స్ కూడా మీకు అంత స్టాండర్డ్లో అంటే డిఎస్సి స్టాండర్డ్కి తగ్గట్టుగా మీకు ఈ ప్రశ్నాపత్రం అయితే ఉంటుంది. అందుకోసం మీరు దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. సో మరి టెస్ట్ల యొక్క విధానము పరీక్ష ఏ విధంగా ఉంటుందంటే ప్రతి వారం మీకు 3 పరీక్షలు నిర్వహించడం జరుగుద్ది. సో ప్రతి వారం 3 పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ 3 పరీక్షల యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందిస్తాం. లైవ్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది అందించడం జరుగుద్ది. అండ్ సేమ్ వే రికార్డెడ్ రూపంలో కూడా మీకు అందిస్తాం. అంటే కొంత
డౌట్స్ ఏవైనా ఉంటే లైవ్లో మీరు అడగొచ్చు. సో పూర్తి స్థాయి వీడియో మాత్రం మీకు రికార్డెడ్ రూపంలో 1 ఇయర్ వ్యాలిడిటీతో అందించడం జరుగుద్ది. ఎవ్రీ వీక్ మీకు ఒక షెడ్యూల్ అనేది అందించడం జరుగుద్ది. సో ఈ వీక్ అంటే ప్రజెంట్ జరుగుతున్న వీక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉంది అంటే 25th నవంబర్ రోజు మనకి స్టాటిస్టిక్స్ పైన టెస్ట్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ 25th నవంబర్లో మనకి స్టాటిస్టిక్స్ పైన టెస్ట్ అనేది ఉండడం జరుగుద్ది. స్టాటిస్టిక్స్ 10th క్లాస్ లెవెల్ స్టాటిస్టిక్స్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ 28th నవంబర్లో ట్రయాంగిల్స్ ఫస్ట్ పార్ట్ పైన టెస్ట్ ఉంటుంది. జామెట్రీ 10th క్లాస్ లెవెల్ స్టాండర్డ్. 1 డిసెంబర్ రోజు పాలినామియల్స్ పైన టెస్ట్ ఉంటుంది. ఓకే అండి, పాలినామియల్స్ టెస్ట్ మనం లెవెల్ 1 లెవెల్ 2 లాగా మన టెస్ట్లని ప్రిపేర్ చేస్తూ వస్తాం. అండ్ అదేవిధంగా 4th డిసెంబర్ రోజు మీకు ఫంక్షన్స్ అనే టాపిక్ పైన టెస్ట్ ఉంటుంది. 4th డిసెంబర్ రోజు ఫంక్షన్స్ అనే టాపిక్ పైన టెస్ట్ ఉంటుంది. 6th డిసెంబర్ రోజు పాలినామియల్స్ పైన టెస్ట్ ఉంటుంది. పాలిగాన్స్ పైన టెస్ట్ అంటే బహుపదుల పైన టెస్ట్ ఉంటుంది. అండ్ 8th డిసెంబర్లో మీకు క్వాడ్రిలేటర్స్ పైన టెస్ట్ ఉంటుంది. ఇది కూడా జామెట్రీ పార్ట్కి సంబంధించిన టెస్ట్. ఈ విధంగా మనం 8th డిసెంబర్ వరకు కూడా మీకు షెడ్యూల్ అనేది క్లియర్గా ఉంది. మీకు మళ్ళీ 8th డిసెంబర్ తర్వాత షెడ్యూల్ అనేది నెక్స్ట్ వీక్లో మళ్ళీ మీకు అందించడం జరుగుతుంది. వీడియో రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఫంక్షన్స్ అనే టెస్ట్కి సంబంధించి మన విద్యార్థులకి అందించిన టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ద్వారా అందించాం. మీరు కూడా ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. అంటే ద మోస్ట్ స్టాండర్డ్ క్వాలిటీ కంటెంట్ని అందిస్తున్నాం మనం. ఎగ్జామినేషన్కి సిద్ధం అవ్వడానికి మనకి ఏదైతే అవసరమో దాన్ని క్లియర్గా మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంప్లీట్ లైవ్ క్లాసెస్ ద్వారా ఒకవేళ టెస్టులు కావాల్సిన మాకు కంప్లీట్ సిలబస్ కావాలి, మేము ఇంగ్లీష్ మీడియం విద్యార్థులం ఉన్నాము, మాకు ఇంతవరకు సిలబస్ అనేది సరిగ్గా పూర్తవ్వలేదు, లేకపోతే గతంలో పలానా చోటి కోచింగ్ పోయినాం అక్కడ కూడా మాకు సాటిస్ఫాక్షన్ దొరకలేదు, లేకపోతే ఇప్పుడే మేము ఫ్రెష్గా మొన్నే టెట్ క్వాలిఫై అయ్యాము, మాకు కోచింగ్ అనేది అవసరం సార్, లైవ్ క్లాసెస్ ద్వారా మేము పొందాలనుకుంటున్నాము, సో మేము మహిళలమే, మాకు ఇంట్లో నుంచి బయటకు రావడానికి అంటే కోచింగ్ వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంట్లో ఉండే చదువుకోవాలంటే మీ యొక్క గైడెన్స్ అండ్ మెంటార్షిప్ అవసరము అని అనుకుంటే మీరు 888-560-7060కి కాల్ చేయండి. మీరు కాల్ చేస్తే మీ యొక్క సందేహాలని తీరుస్తూ కూడా మీకు ఈ లైవ్ మెంటార్షిప్ ఏ విధంగా ఉంటుందన్న వివరాలు కూడా మీకు అందించడం జరుగుద్ది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ టెస్ట్ సిరీస్ అనేది మోస్ట్ దాని ఏమంటారంటే అవైటెడ్ టెస్ట్, అంటే చాలామంది అభ్యర్థులు చాలా కాలంగా మనల్ని అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి క్లియర్ కట్ ప్లాన్ అండ్ టెస్ట్ రెడీ అయిన తర్వాతనే మనం ముందుకు వస్తామని కొద్దిగా లేట్ అయినా సరే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి టెస్ట్ సిరీస్ నాకు తెలిసి మీరు ఇప్పటివరకు 100 పరీక్షలు రాసినప్పటికీ కూడా ఈ టెస్ట్ సిరీస్ రాయడం ద్వారానైతే మీ యొక్క లెవెల్ అండ్ మీ యొక్క థాట్ ప్రాసెస్ అండ్ మీరు ఎగ్జామినేషన్ గోల్ రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది, మీ యొక్క థాట్ ప్రాసెస్ కూడా మెరుగుపడుతుంది అని అయితే పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. అంటే ఓన్లీ పరీక్షలు రాయడమే కాదు, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం ద్వారా ఒక పరీక్షను ఎగ్జామినేషన్లో ఎలా డీల్ చేయాలి అన్న విషయం కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. అందుకనే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్గా మనం పేర్కొనవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ వారికి కాదు, తెలంగాణ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని ఎలాంటి తేడాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, పశ్చిమ బెంగాల్ అయినా ఎక్కడికి పోయినా మ్యాథమెటిక్స్ అనేది మారదు, ఎక్కడికి పోయినా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఇది తెలంగాణ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో మీరు రాబోయే పరీక్షలో కూడా మీకు తెలంగాణలో ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అవుదాం అనుకుంటే, మోడల్ స్కూల్స్ గురుక్లాస్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ పైన ప్రజెంట్ ఏదైతే మనం అందిస్తున్నాం అంటే 1599 అని మీకు యాప్లో చూపిస్తుంది. కాబట్టి దాని మీద ఇంకా తగ్గింపు కేవలం 1499 రూపాయలకు మాత్రమే మీకు ఈ టెస్ట్ సిరీస్ని అందిస్తున్నాం. అది ఎవరైతే 25th నవంబర్ అంటే మొదటి టెస్ట్ రాసే లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి మాత్రమే. ఆ తర్వాత ఆ ఫీజు అనేది మీకు 1899గా మారుతుంది. ఆఫ్టర్ 25th నవంబర్ తర్వాత 1899గా మారుతుంది. డిసెంబర్ మొదటి వారంలో అది 2000 రూపాయలుగా చేంజ్ కాబోతుంది. అంటే ముందే చెప్తున్నాం, మనం ఆఫర్ ఒకసారి ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించమని మీకు కూడా తెలుసు. సో ఓన్లీ 1899 ఆఫ్టర్ 25th. బిఫోర్ 25th ఎవరైతే జాయిన్ అవుతారో వారికి కేవలం 1499 రూపీస్కి అందిస్తాం. అండ్ ఆఫ్టర్ December 1st జాయిన్ అయిన వారికి 2000 రూపాయలు 2000 రూపీస్ అనేది మీకు ఇక్కడ ఆఫర్గా ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు ఎవరైతే లైవ్ మెంటార్షిప్ ఎవరైతే జాయిన్ అవుతారో 25th నవంబర్ వరకు లైవ్ మెంటార్షిప్ బిఫోర్ 25th జాయిన్ అయిన వారికి ఈ లైవ్ మెంటార్షిప్లో మీకు లైవ్ క్లాసెస్ కంటెంట్
మెథడాలజీ, పిఐఏ అండ్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బైలింగ్వల్లో ఉంటాయి. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుద్ది. ఎవరైతే లైవ్ మెంటర్షిప్లో జాయిన్ అవుతారో ఆ ఫీజు వచ్చేసి 3000 రూపీస్గా మేము అందిస్తున్నాం. ఇది అవైలబుల్ ఫర్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అవైలబుల్గా ఉంటుంది, సోషల్ స్టడీస్కి అవైలబుల్గా ఉంటుంది, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ లైవ్ మెంటర్షిప్ అనేది ఇది బిఫోర్ 25th ఎవరైతే జాయిన్ అవుతారో వారికి కేవలం 3000 రూపాయలకు మాత్రమే లైవ్ మెంటర్షిప్ ఇస్తాం. దాంతోపాటు ఈ టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. సార్ ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలి మాకు అనుకుంటే మాత్రం ఈ 25th నవంబర్ లోపు 1499 రూపీస్ పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికోసం మీరు మన 88586070 నెంబర్కి కాల్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అండ్ ఏం చేయాలన్న విషయాన్ని కూడా మీకు అందించడం జరుగుద్ది. లేదు సార్ క్లియర్గా ఉంది, డౌట్స్ ఏమి లేవు, నేరుగా మేము జాయిన్ అవ్వాలనుకుంటే ఫోన్ చేయకుండా కూడా డైరెక్ట్గా ఇదే నెంబర్కి మీరు 1499 ఫోన్పే చేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ టెస్ట్ సిరీస్ అని టైప్ చేసి మాకు నేరుగా వాట్సాప్ చేయండి. మిమ్మల్ని ఇమీడియట్గా గ్రూప్లో యాడ్ చేసి అదేవిధంగా టెస్ట్ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్కి యాక్టివేషన్ కూడా చేయడం జరుగుద్ది. ఓకే రైట్, దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ద టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద ఆల్ స్కూల్ అసిస్టెంట్ aspirants from AP and Telangana as well as. Okay, so thank you, all the best. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి. ఓకే, సో ఈ అంది వచ్చిన కాలాన్ని మీరు అందిపుచ్చుకొని, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే త్వరితగతిన ప్రాసెస్ని పూర్తి చేస్తామంటున్నారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం 45 రోజుల సమయం ఇచ్చి పరీక్ష పెట్టినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే అని మీరు అనుకోకండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవ్వడానికి ఏమీ సమయం ఉండదు. ముందే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయి ఉంటే ఈజీగా మనము ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. కాబట్టి ఇక తర్వాత మళ్ళీ బాధపడి ఇంకొక 15 రోజులు సమయం ఉంటే బాగుండు, ఇంకో నెల రోజులు సమయం ఉంటే బాగుండు అని బాధపడే కంటే ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఇంకా డిస్కషన్స్ ఆపేయండి. ప్లీజ్ స్టాప్ ద డిస్కషన్స్ అండ్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫర్ యువర్ డిఎస్సి. ఓకే, మీ యొక్క లక్ష్యం కోసం ఏదైతే 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారందరూ డీలా పడకండి. చర్చలు మానేసి చదవడం పైన దృష్టి పెట్టండి. ఓకే, ఎంత చదివినా కూడా మనకు తరగని సిలబస్ ఉంది, ఎంత చదివినా కూడా ఫుల్ఫిల్ కాని గోల్ ఇది. కాబట్టి నిరంతరం చదువుతూ ఉండాలి. పరీక్ష సమయం వచ్చేంత వరకు ఎంత ఎక్కువగా చదివితే, ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, ఎన్నిసార్లు సబ్జెక్ట్ని రివిజన్ చేస్తే అంత ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ స్టూపిడ్ డిస్కషన్స్. ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, ఆన్ యువర్ గోల్. ఓకే, మీరు కేవలం మీ యొక్క లక్ష్యం పైన మాత్రం దృష్టి పెట్టండి. పుస్తకాలతో దోస్తీ పట్టండి, పుస్తకాలని వదలకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మానేసి మిగతా వాటి జోలికి కూడా వెళ్ళకండి. ఫస్ట్ కంప్లీట్ ద అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ 1కి 4 సార్లు చదివి ఈ టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయండి. ఒకవేళ ప్రిపేర్ అవుదాము, ఇంకా మాకు సబ్జెక్టు గురించి ఇంకా వెళుతూ ఉంది అని అనుకుంటే మాత్రం కంప్లీట్ 100% షూర్ సిలబస్ అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దానికోసం మీరు 8858607060కి కాల్ చేయండి. ఎల్లప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్, జైశంకర్ అకాడమీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.